బాలుడున్నాడు. తామర ఆకు అనేటువంటిది భగవత్ స్వరూపం. అలాంటి ప్రకృతి స్వరూపమైనటువంటి పరమాత్మ దాని మీద కూర్చున్నాడు. ఎప్పుడు కూడా నేను అనేటువంటిది ఉన్నట్టయితే అది మునిగిపోతుంది. నేను కాదు అంత నీది అనుకున్నప్పుడే అది స్థితప్రజ్ఞగా ఉంటుంది. అందుకుంటే భగవంతుడు మనకు చూపించేది ఏంటి అంటే, నీకంటే గొప్పనైనటువంటిది ఒకటి ఉంది, నీవు నీవు కాదు, నీవు నావానివి అనేటువంటి చూపించడం కొరకే ఆ పరమాత్మ వటపత్రం మీద ఇక్కడికి వచ్చేసేసి తను పవలింపు చేసేసి, నాయన చూడరా ఈ తామరాకు మీద కూడా నేను ఉంటాను, బ్రహ్మాండంగా పెద్ద పర్వతంలాగా ఉన్నా నేను భరిస్తాను, చిన్న ఒక తామర మరి వృక్షం యొక్క గింజ ఏ విధంగా ఉంటుంది అయితే అణువులో పరమాణు లాగుంటుంది మరి వృక్షం. ఆ విత్తనం కనుక భూమి మీద వేసినట్టయితే అత్యంత వరవృక్షం లాగా తయారవుతుంది. ఆ గింజను చూసినప్పుడు మనం ఏమితో నలిపేస్తే నలిపిపోతుంది. కానీ అది వటవృక్షం లాగా తయారై కూడలు ఆకులు తయారైనాక దాన్ని చేయడం చాలా కష్టతరమైనటువంటిది. పరమాత్మ ఆ విధమైన స్వరూపం చూపించడం కొరకే ఈరోజు అతను మర్రి వృక్షం మీద ఉన్నటువంటి ఆకు ఉన్నటువంటి ఆ యొక్క దాని మీద శయన కల్పంలాగా పవళించి యోగ నిద్రలో సుతప్రజ్ఞలతో ఉన్నటువంటి స్వామి ఈరోజు బాలం ముకుందం అలాంటి వలపత్రం మీద ఉన్నటువంటి వాడు. ఎలాంటి వాడంటే కరారవిందేన పదారవిందం ముఖారవిందే విన్వేషయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా